ఐపీఎల్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మరోసారి దుమ్ములేపింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపులతో 4 వికెట్లతో సీఎస్‌కే మీద గెలిచి ప్లే ఆఫ్స్‌కి ఇంకా చేరువైంది. బౌలింగ్‌లో చాహల్ మరోసారి హ్యాట్రిక్ తీసుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. సీఎస్‌కే ఈ సీజన్ నుండి అఫీషియల్‌గా ఎలిమినేట్ అయింది. ఇన్ని రోజులు కాస్త ఛాన్స్ ఉన్నాయనే ఫ్యాన్స్ ఆశలు ఈ రోజుతో ఆవిరయ్యాయి. దీంతో వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్ నుండి ఎలిమినేట్ అయింది. అది కూడా తమ హోమ్ గ్రౌండ్ నుండి ఎలిమినేట్ అవ్వడం ఫ్యాన్స్‌కి చాలా నిరాశ చెందించింది. సీఎస్‌కే ఈ సీజన్‌లో హోమ్ గ్రౌండ్‌లో ఫస్ట్ టైం వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రీవియస్‌గా 2008, 2012లో 4 ఓడిపోయారు. సో ఈ సీజన్‌లో సీఎస్‌కే ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేక్ అయింది. ఇక ఈ మ్యాచ్ విన్‌తో పంజాబ్ సెకండ్ ప్లేస్‌లోకి వెళ్లి ప్లే ఆఫ్స్‌కి చేరువైంది. పంజాబ్ చెపాక్‌లో చెన్నైని వరుసగా డామినేట్ చేస్తూ వస్తుంది. 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు పంజాబ్ గెలిచింది. ఇక బ్యాటింగ్‌లో 2 టీంలు రాణించాయి. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన చెన్నై ఓపెనర్స్ ఫెయిల్ అవడంతో పవర్ ప్లేలో పెద్దగా స్కోర్ చేయలేదు. బట్ ఫస్ట్ డౌన్ వచ్చిన శామ్ కర్రన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఒక ఓవర్లో ఏకంగా 26 రన్స్ సాధించాడు. శామ్ కర్రన్ ఉన్నంతసేపు 200+ స్కోర్ సాధించేలా కనిపించింది. బ్రేవిస్ కూడా మరోసారి రాణించి శామ్ కర్రన్‌కి మంచి సపోర్ట్ అందించాడు. బ్రేవిస్ శామ్ కర్రన్‌తో కలిసి 78 పార్ట్నర్షిప్ అందించాడు. ఇక బ్రేవిస్ అవుట్ అయ్యాక శామ్ కర్రన్ మరింత రెచ్చిపోయాడి 47 బంతుల్లో 88 రన్స్ సాధించి అవుట్ అయ్యాడు. శామ్ కర్రన్ అవుట్ అయ్యాక కెప్టెన్ అయ్యర్ గ్రేట్ కెప్టెన్సీతో చాహల్ని దింపాడు. ఆ ఓవర్లో హ్యాట్రిక్తో 4 వికెట్లు సాధించి ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హ్యాట్రిక్ సాధించాడు చాహల్. ప్రీవియస్గా అమిత్ మిశ్రా అండ్ యువరాజ్ సింగ్ ఇలా సాధించారు. అదేవిధంగా ఒకే ఓవర్లో 4 వికెట్లు తీయడం చాహల్కి ఇది రెండోసారి. ఇంకా చాహల్ మ్యాచ్లో 4 వికెట్లు సాధించడం ఇది 9వ సారి. ఐపీఎల్ హిస్టరీలోనే 9 సార్లు 4 వికెట్లు తీయడం చాహల్కే సాధ్యమైంది. అదేవిధంగా ఫస్ట్ టైం సీఎస్కే మీద హ్యాట్రిక్ సాధించిన బౌలర్గా రికార్డుకి ఎక్కాడు. ఇక చాహల్తో కలిసి వారి కీ బౌలర్స్ అయిన హర్షదీప్ మరియు మార్కో యాన్సన్ మరోసారి రాణించి చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక చేజింగ్లో పంజాబ్ మరోసారి సూపర్ స్టార్ట్ చేసింది. ఓపెనర్స్ ప్రియాంశ్ ఆర్య మరియు ప్రభ్ సిమ్రాన్ ఇద్దరు కలిసి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అందించారు. అయితే పవర్ ప్లేలో ప్రియాంశ్ ఆర్య అవుట్ అయ్యాక కెప్టెన్ అయ్యర్ వచ్చి మరోసారి ఎక్సలెంట్ నాక్ ఆడాడు. ప్రభ్ సిమ్రాన్తో కలిసి 72 రన్స్ పార్ట్నర్షిప్ అందించాడు. ఇక ప్రభ్ సిమ్రాన్ 36 బాల్స్లో 54 రన్స్ సాధించి అవుట్ అయ్యాడు. తర్వాత నెహాల్ వాదీరా తొందరగా అవుట్ అయిన శశాంక్ సింగ్ అగ్రెసివ్ ఇన్నింగ్స్తో 12 బంతుల్లో 23 రన్స్ సాధించి ఎక్సలెంట్గా ఆడి రిక్వైర్డ్ రన్ రేట్ని చాలా వరకు తగ్గించాడు. ఇక శశాంక్తో పాటు అయ్యర్ విజృంభణతో వీరిద్దరూ కలిసి జస్ట్ 18 బంతుల్లోనే 44 రన్స్తో క్రూషియల్ పార్ట్నర్షిప్ పీబీకేకి అందించి సూపర్ విక్టరీని సాధించారు. ఇక చెన్నై బౌలింగ్లో మరోసారి ఫెయిల్ అయింది. అఫీషియల్గా ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన చెన్నై లాస్ట్ పొజిషన్తోనే సీజన్ ముగిస్తుందా లేదా మిగతా మ్యాచ్లు గెలిచి ఫ్యాన్స్లో కొంచెమైనా జోష్ నింపుతుందా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.